అమెరికన్ల భద్రతకు ఉద్యోగాల కల్పనకు వాన్స్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని అన్నారు ఉషా చిలుకూరి. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాన్స్ ను పార్టీ ప్రతినిధులకు పరిచయం చేశారు. మిల్వాక్లో పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మిల్వాక్లో జరిగిన రిపబ్లికన్ ఎన్నికల ప్రచార సభలో తొలిసారి పాల్గొన్నారు ఉషా చిలుకూరి. తన భర్త రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ ను ఓటర్లకు పరిచయం చేశారు. వాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు ఉషా. వాన్స్ భారతీయ వంటకాలు అద్భుతంగా చేస్తారని అన్నారు. భిన్నమైన సంస్కృతుల నుంచి వచ్చిన తాము కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. వాన్స్ కేథలిక్, తాను హిందూ అయినప్పటికీ పరస్పరం గౌరవించుకుంటామన్నారు. తాము తొలిసారి ఏల్ లా స్కూల్లో కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తమ వివాహం అమెరికా గొప్పదనానికి నిదర్శనమన్నారు. స్నేహితులుగా తమ ఇద్దరి ప్రయాణం ప్రారంభమైందని, అప్పటికీ ఇప్పటికీ వాన్స్ లో ఎలాంటి మార్పు లేదన్నారు. బాల్యంలో వాన్స్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇరాక్లో అమెరికా తరపున మెరైన్ కమాండర్గా పోరాడారని ప్రశంసించారు. అమెరికా పౌరుల భద్రతకు, ఉద్యోగాల కల్పనకు వాన్స్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని అన్నారు ఉషా. ఆమె ప్రసంగానికి రిపబ్లికన్ పార్టీ ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది. తన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంపై ఉషా ప్రభావం చాలా ఉందని జేడీ వాన్స్ అన్నారు. గతంలోనూ చాలాసార్లు తన విజయం వెనుక ఉషా ఉందన్నారు. మిల్వాకీలో నేషనల్ రిపబ్లికన్ కన్వెన్షన్ జూలై 15 to 18 4 రోజుల పాటు కూడా జరుగుతోంది. అయితే మూడవ రోజు హైలైట్స్ కనుక మనం చూస్తూ ఉంటే కన్వెన్షన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ పార్టీకి సంబంధించిన చాలా మంది సపోర్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ హైలైట్స్లో కనుక మనం చూస్తే ట్రంప్ 8 గంటల సమయానికి కూడా హాల్లోకి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జేడీ వాన్స్కి సంబంధించిన సతీమణి ఉషా వాన్స్ 9 గంటల తర్వాత తన ప్రసంగాన్ని కూడా కొనసాగించారు. ఓవరాల్గా ఈ మూడవ రోజు కన్వెన్షన్లో బైడెన్ ప్రభుత్వానికి సంబంధించి విఫలమైన వాటిని ప్రత్యక్షంగా ఉదాహరణగా చూపిస్తూ ఏ విషయాలలో తను ఫెయిల్ అయ్యారు, ఏ విషయాలను ట్రంప్ ముందుకు తీసుకువెళ్ళగలడు, ఏ ప్రామిసెస్ని నిలబెట్టగలడు అనే విధంగా కూడా వాళ్ళందరినీ కూడా లైవ్లో స్టేజ్ పైకి తీసుకొని వచ్చి చాలా మందికి కూడా జరిగిన సంఘటనలు ప్రత్యక్ష ఉదాహరణగా అందరికీ తన ప్రచారంలో భాగంగా చూపించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇండియన్స్ కూడా చాలా స్థాయిలో క్యాండిడేట్స్గా నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎవరెవరిని నామినేట్ చేస్తారు, ఎవరెవరు క్యాండిడేట్స్గా నిలబడడానికి అర్హులు అనే విధంగా ట్రంప్ ప్రసంగం అయితే రేపు ఉండబోతోంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే అందరూ కూడా ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తున్నారు.